నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రపంచపు ఆధునిక పోకడాలను అందింపుచ్చుకొని అభివృద్ధి సాధించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతల అవసరమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ కాంక్లేవ్ 2025లో ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ హాజరయ్యి మాట్లాడారు. విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో నేడు తెలుగు రాష్ట్రాలు ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఐటీ విధానాల ద్వారా అభివృద్ధి చెందిందని, వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన ఎంతో మంది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఐటీ రంగంలో నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, లక్షలాది మంది తెలుగు వారికి గౌరవం తీసుకొచ్చింది ఐటీ రంగం ఉద్యోగాలే అని రవికుమార్ పేర్కొన్నారు. బస్సులు నడిపే డ్రైవర్లు ఎంతో నిబద్ధతతో నడపడం వలన రోడ్డు ప్రమాదాలు అనేవి జరగవని, బస్సులో ప్రయాణికులు ఎక్కిన వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్దే అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నేడు డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా అద్దంకి ఆర్టీసీ గ్యారేజీలో శుక్రవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఎంవీవై ప్రసన్న లక్ష్మి, ఎస్ఐ రవితేజ, డిపో మేనేజర్ మోహనరావు హాజరయ్యారు. ముందుగా డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా డ్రైవర్లకు అతిథుల చేతి మీదుగా గులాబీ పువ్వును అందజేశారు. ఈ గడిచిన ఏడాదిలో అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో కేవలం ఒక ప్రమాదం జరిగిందని, ఈ ఒక్క ప్రమాదం కూడా 2025 సంవత్సరంలో నమోదు కాకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు పనిచేయాలన్నారు. మితిమీరిన వేగం ఎంతో ప్రమాదకరమని, డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించి శ్రద్ధగా పనిచేయాలన్నారు. వెరీ గుడ్ సార్, మంచి మెసేజ్ విన్నాను ఇప్పుడే. ఈ ఇయర్ మొత్తంలో ఆర్టీసీ అద్దంకి తరఫున ఒకే ఒక్క యాక్సిడెంట్, ఒక్క వెహికల్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది అభినందించదగిన విషయమే. మీకు స్టాఫ్ స్కేర్సిటీ ఉందని నేను విన్నాను. అయినప్పటికీ మీ టెక్నికల్ టీం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం, అలాగే డ్రైవర్స్ కోఆపరేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండబట్టే ఇది సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ టు ఆల్ ఎంటైర్ టీమ్. అలాగే యాక్చువల్ నేను చెప్పాలనుకున్నది ఇక్కడ మెకానికల్ సూపర్వైజ్ టీమ్. ఒక వెహికల్ మూవ్ అవ్వాలి అంటే టెక్నికల్ టీమ్ మీన్స్ మెకానికల్ సూపర్వైజర్ అండ్ డ్రైవర్ అండ్ టెక్నీషియన్, ఈ ముగ్గురు కరెక్ట్గా ఉంటే కనుక ఒక వెహికల్ రోడ్డు మీదకి చక్కగా వస్తుంది. రోడ్డు మీదకి రావడం వరకు వస్తుంది. అక్కడ నుంచి కండక్టర్ అండ్ డ్రైవర్ ఆ ఇద్దరి కాంబినేషన్ కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తేనే సక్సెస్ఫుల్గా మీ పాసెంజర్స్ని డెస్టినేషన్కి చేర్చడం, అగైన్ మళ్ళీ బ్యాక్ రావడం చేయగలరు. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. దానికోసం మీకు ఎన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారో ఆర్టీసీ తరఫున మాకు ఐడియా ఉంది. అలాగే మీరు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకొని పర్ఫెక్ట్గా చేయబట్టే ఈరోజు ఆల్మోస్ట్ 0 అనలేము, 1% అనుకుంటాను యాక్సిడెంట్స్. వెరీ గుడ్, మంచి న్యూస్ ఇది. యాక్సిడెంట్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు తగ్గించగలము అంటే మన వెహికల్ స్పీడ్ 30 కిలోమీటర్స్ స్పీడ్తో ఉన్నప్పుడు మాత్రమే. రోడ్ యూజర్స్ ఉంటారు కదా, రోడ్డు క్రాసింగ్ చేసేవాళ్ళు, పెడెస్ట్రియన్ క్రాసింగ్ అంటారు. నిజంగా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. పాదచారులు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎక్కడ క్రాస్ చేయాలనేది నాలెడ్జ్ తక్కువగా ఉండడం, ఎక్కడంటే అక్కడ హైవేలో కావచ్చు, స్టేట్లో కావచ్చు, మెయిన్ రోడ్ స్టేట్ రోడ్స్లోనైనా ఎదుట ఏం వెహికల్ వస్తుందనేది అబ్జర్వేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. అలా అది వాళ్ళకి తెలియదు మనకి. బట్ మీ అందరూ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్సే కాబట్టి ఓర్పుతో వాళ్ళు రోడ్ క్రాస్ చేసిన దాకా సంయమనం పాటించి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా హారన్స్ ఇవన్నీ ఇచ్చారు, బట్ కొంచెం పేషెన్సీ కలిగి ఉంటే చాలా వరకు యాక్సిడెంట్లు తప్పించవచ్చు. అయితే ఆ క్రమంలో ఇన్ కేస్ ఒక్కోసారి ఊహించకుండా జరిగేదే యాక్సిడెంట్ అంటారు. సో అలాంటప్పుడు హిట్ అయినప్పుడు దానికి వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే మన వెహికల్ స్పీడు 30 కిలోమీటర్స్ స్పీడ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మనిషి బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా 50, 70 అంటే వెహికల్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనిషి బ్రతికే ఛాన్సెస్, ఎన్ని హాస్పిటల్ ఎన్ని సర్జరీస్ చేసినా బ్రతికే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి
వెహికల్ని కాన్స్టెంట్ స్పీడ్తో మనం డ్రైవ్ చేయడం వలన ఫ్యూయల్ సేవింగే కాకుండా సేఫ్టీగా మెకానికల్ డిఫెక్ట్స్ ఎక్కువ వెహికల్ ప్రాబ్లమ్స్ అంటే వేర్ అండ్ టేర్ ఎక్కువగా లేకుండా సేఫ్ జర్నీని కొనసాగించవచ్చు అన్నమాట. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలని ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాము. ఈ మాసోత్సవాల సందర్భంగానైనా సరే ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మంచిగా ప్యాసింజర్లతో మెలుగుతూ అందరి మన్ననలు పొందాలని మీ అందరినీ ఆశిస్తూ ఉన్నాను. అట్లానే మన డిపోలో అందరూ సహకరించి మంచిగా ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ మేము ఇంప్రూవ్ చేశాము, మీ అందరూ గమనించే ఉంటారు. ఆ తర్వాత సేఫ్టీ క్లీన్లీనెస్ మీద మంచి డ్రైవ్ తీసుకున్నాము. క్లీన్లీనెస్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం అది మన కర్తవ్యం. అందరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. దీన్ని ఎక్కడ చెత్త పేపర్ కానీ న్యూస్ పేపర్లు కానీ అద్దం తుడుస్తారు మన డ్రైవర్లు, ఆడపడేస్తారు. అట్లా పడేయకూడదు, డస్ట్బిన్లో వేయాలి. మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే మీరు ఎక్కడా కూడా చెదారం కానీ ఇలాంటి ఏం కనపడవు. మనం వాళ్ళని పోయించుకో, మనం పోలేము, పాకల్లో చూసన్నా నేర్చుకోవాలి, వాళ్ళన్నా అడిగి తెలుసుకోవాలి. మనం అందరం ఫారిన్ కంట్రీస్ పోవడం సాధ్యమయ్యేది కాదు. ఫారిన్ కంట్రీ పోవాలంటే ఏం కావాలి, మనకి వీసా కావాలి. అది తొందరగా వచ్చేది కాదు. అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లెబోరియస్ ప్రాసెస్ ఆల్సో. కాబట్టి మీరంతా కూడాను పోయించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలా పెడుతున్నారు ఏంటో తెలుసుకోవాలి. నేను మా ఫ్రెండ్స్ 2-3 పోయి వచ్చారు, సింగపూర్ పోయి వచ్చారు వాళ్ళు, ఆ తర్వాత అమెరికా కూడా పోయి వచ్చారు. వాళ్ళకి అడిగా నేను ఏంటి వాళ్ళకి మనకి తేడా, వాళ్ళ దేశాలకి మనకి తేడా అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, క్లీన్లీనెస్. చాలా పరిశుభ్రంగా ఉంచుతారు వాళ్ళంతా. మన దేశంలో చాలా పెద్దది విస్తీర్ణమైన విస్తీర్ణం ఉంది, మనకి ఎన్నో వనరులు ఉన్నాయి, కానీ మనం సక్రమంగా వినియోగించుకోవటంలే. వాటిని వినియోగించుకునే విధంగా చూడాలి. ఆ చుట్టుపక్కల పరిసరాలని శుభ్రంగా పెట్టుకోవాలి. శుభ్రంగా పెట్టడం వల్ల ఏమవుతుంది, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి, మీరంతా ఆరోగ్యంగా ఉంటారు. బాబురావు చక్కగా డ్రైవ్ చేస్తున్నావు, మంచి పేరు మీద పెట్టుకోవాలి. మంగళ తీసురా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వివాహాలు చేసే పని అయితే వెంటనే ఐసీడీఎస్ వారికి సమాచారం ఇవ్వాలని కొలసపాడు ఐసీడీఎస్ సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. అద్దెకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణకుమారి హాజరై మాట్లాడారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కొరిసపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అద్దెకి కొరిసపాడు పంగులూరు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, కిషోరి బాలికలకు ప్రస్తుత రోజుల్లో చదువు అనేది ఎంతో అవసరమని, చదువుకున్న తర్వాత చదువు విలువ తెలుస్తుందని, తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టం లేకుండా బాల్య వివాహాలు చేస్తుంటే వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సంప్రదించాలన్నారు. విద్యార్థులు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ఎవరు చదువుకోలేదు, మనమే ఇప్పుడు కొంచెం చదువుకొని బయటకు రాగలిగాం. అంటే అప్పుడు ఆడపిల్ల పుట్టగానే అబార్షన్లు చేయటం, లేకపోతే పుట్టిన తర్వాత వడ్ల గింజేసి చంపేయడం, అలా చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల సమాజంలో అకృత్యాలు అనేవి పెరిగిపోయినాయి. అలా దాన్ని అధిగమించడం కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ప్రపంచంలో కానీ జాతీయ బాలికా దినోత్సవం, తర్వాత అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఇవన్నీ జరుపుకోవాల్సి వచ్చింది. అందుకే మన మోదీ గారు, మన పిఎం గారు ఏం చేస్తారంటే బేటీ బచావో బేటీ పడావో అనేది కూడా కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని రక్షిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం అనే ప్రోగ్రాం పెట్టారు కదా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని రక్షించాలి, భ్రూణ హత్యలు అవన్నీ నిరోధించాలి, తర్వాత ఆడపిల్లల్ని చదివించాలి. ముఖ్యంగా కిషోరీ పిల్లలు అంటే 11 నుండి 18 సంవత్సరాల పిల్లలు కిషోరీ బాలికలు అంటారు. వీళ్ళ యొక్క ఆరోగ్యం గురించి,
చదువు గురించి మెయిన్ అన్నమాట. 18 సంవత్సరాలు దాకా చెప్తానండి మీరు చెప్తాను హక్కుంది. తర్వాత కూడా చదువుకోవచ్చు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు. కంపల్సరీ అనేది నిర్బంధ విద్య అనేది 18 సంవత్సరాల వరకు ఉంది. కాబట్టి మీరు ఈ 18 సంవత్సరాల్లోనే ఎర్లీ మ్యారేజ్ జరుగుతున్నాయి. మీరు చదువుకోలేదనుకోండి, సపోజ్ మీరు చదువుకోలేకపోతే మీ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? చదువు చాలమ్మా, వెలగబెట్టింది చాలు, పెళ్లి చేస్తాము, మాకు కూడా బాధ్యత తీరిపోద్ది అనుకుంటారు. అదే కదా జరిగేది. అదే మీరు చక్కగా చదువుతున్నారనుకోండి, ఇప్పుడు మీరు అందరూ 6th క్లాసే కదా, 6th అందరూ 6ఏనా? ప్రైమరీ క్లాసెస్ ముగించుకొని వచ్చారు. ఇంకా మీకు చాలా భవిష్యత్తు, ఇంకా మెచ్యూరిటీ లెవెల్ రావాలి. బాగా క్లాస్ పెరుగుతుంటే ఆలోచన పద్ధతి అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ 5 సంవత్సరాలు, ఈ హై స్కూల్ 5 సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి. చక్కగా చదువుకుంటే 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చదివిస్తారు చక్కగా. మధ్యలో బడికి సరిగా రాకుండా ఎక్కడుతూ ఆరోగ్యపరంగా వస్తే ఇబ్బంది ఏం లేదు, అది ఎవరు చేసేతుల్లో లేదు. అలా కాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా బడికి రాకుండా కొంతమంది మాకు లాంగ్ ఆబ్సెంట్ ఇస్తున్నారు పిల్లలు కూడా. అదే చెప్తున్నారు, ఉదయం కూడా ఇల్లు వచ్చే క్లాస్కి రెగ్యులారిటీ అనేది ఉండాలి. క్రమశిక్షణతో కూడినటువంటి విద్య మీకు పురోగతికి మెట్టదు. ఈ చదువు మెట్టదు. రెగ్యులారిటీ ఉంటే క్రమశిక్షణ అదే వస్తుంది, చదువు కూడా తద్వారా చదువు కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే చక్కగా చదువుకోవాలి. మీరు ఎప్పుడైతే చదువుకుంటారో పిల్ల దగ్గర కూడా మా అమ్మాయి చదువుకుంటుంది, మా మనవరాలు చదువుకుంటుంది అని ఇంకా పై చదువులు చదివించడానికి ఎక్కువ వాళ్ళ ఆస్కారం అనేది ఉంటుంది. ఇంట్లో ఏసీ మరమ్మతులకు గురైన గీజర్, ఫ్రిడ్జ్ పనిచేయకపోయినా కార్పొరేటర్తో పనిపడిన పట్టణ వాసులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వాటిని బాగు చేసేవారు ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితిలో సమస్యల పరిష్కారానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ముందుకొచ్చిందని మెప్మా అధికారి శ్రీలత తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి మెప్మా కార్యాలయంలో శుక్రవారం శ్రీలత ఏఎస్ఎన్తో మాట్లాడారు. పట్టణ వాసులకు అవసరమైన సేవలు ఇంటి వద్దనే అందిస్తూ కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ ప్రారంభిస్తుందని, ఇందుకోసం ఇప్పటికే అద్దెంకులో వివిధ రంగాలలో పనిచేస్తున్న 70 మందిని సర్వీసు ప్రొవైడర్లుగా ఎంపిక చేశారని, ఇంకా ఎవరైనా ఆసక్తిగా ఉంటే అద్దెంకి మెప్మా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ముందుకొచ్చిన ప్రొవైడర్లకు నెలకు కనీసం 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఈరోజు అద్దంకి మున్సిపాలిటీ మెప్మా విభాగం నందు ఈ సంవత్సరం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన సర్వీస్ ప్రొవైడర్ అనే సర్వీస్ను మన అద్దంకి టౌన్కు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మెప్మాని అనుసంధానం చేసుకొని ఒక హోమ్ ట్రయాంగిల్ యాప్ అనే సంస్థ ద్వారా మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. దీని గురించి ఏంటి అంటే అద్దంకి పట్టణంలో ఎవరైతే చేతి వృత్తులు కొన్ని సర్వీసెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అవి ఏమి అనగా ఏసీ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్ చేసేవాళ్ళు, గీజర్ రిపేర్ చేయడం, వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ, బ్యూటీషియన్స్ అంటే సెలూన్స్ అండ్ జెంట్స్ అండ్ లేడీస్కి సంబంధించిన బ్యూటీషియన్స్ కూడా వీళ్ళు సేవలు అందించే కార్యక్రమం ద్వారా ముందుకు పోతూ ఉన్నారు. ఈ 8 సెక్టార్కి సంబంధించిన సర్వీసులన్నీ సర్వీసులు చేసుకోవడానికి మన అద్దంకి మెప్మాలో వీలు కల్పించడం జరిగింది. దీని ద్వారా ఏంటనగా అద్దంకి పట్టణంలో ఎవరైనా సరే ఇప్పటి వరకు 70 మందిని మేము గుర్తించి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక మీదట ఎవరైనా ఉన్నా ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు డైరెక్ట్గా మా నర్రావారిపాలెంలోని మా అద్దంకి ఆఫీస్కి వచ్చి మెప్మా ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని ద్వారా ఏంటంటే ఉపాధి కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా ఈ సర్వీస్ ప్రొవైడర్ అనే యాప్ని మేము జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ దీన్ని గుర్తించి దీని గురించి తెలుసుకొని, తెలియని వాళ్ళు నర్రావారిపాలెంలో ఉన్నటువంటి మెప్మా ఆఫీస్కి వచ్చి మొత్తం వివరాలు కనుక్కొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు.
అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూలును శుక్రవారం అద్దంకి నియోజకవర్గం ప్రత్యేక అధికారి బాలమ్మ తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు పట్టీలు, ఉపాధ్యాయుల హాజరు పట్టీలు పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. బడికి రాని పిల్లలను వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి దేనికి రావటం లేదో అడిగి తెలుసుకుంటున్నారా లేదో అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిలో ఉందని, ప్రతి ఉపాధ్యాయుల బాధ్యతతో పనిచేయాలని సూచించారు. త్వరలో 10వ తరగతి పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించి అందరూ పాస్ అయ్యి హై స్కూల్కు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టించాలని హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నిత్యం పర్యవేక్షిస్తుండాలన్నారు. అంటే మనం రోజు అడుగుతున్నాం కదా, నాన్నగారి కావాలని పైనుంచి ప్రెషర్ బాగానే ఉంటుంది. రోజు మా హెడ్ మాస్టర్ అడుగుతాను అసెంబ్లీలో పొద్దున రాగానే అపార్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అసలు ఆ సర్టిఫికేట్ తీసుకుని ఇంటూ పెట్టినారు చూడండి, కనపడలేదు. ఫోన్ కూడా అపార్ కోసం అంత ఒత్తిడి కూడా పిల్లడి మీద పెట్టారు. మనం ఏంటంటే మాకు సచివాలయంలో కావాల్సిన పెట్టాం కాబట్టి కొన్ని సచివాలయాల్లో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు సార్. కొన్ని సచివాలయాలు వాళ్ళు మాకు నాన్ అవైలబిలిటీ అంటే 20 days పడుతుంది, 8% 60 days పడుతుందని చెప్పారు. ఏ సచివాలయంలో ఏది కావాలో నాకు అందరూ మా ఇంట్లో ఉన్నారు. ఏ జిల్లాలో పర్వాలేదు. సచివాలయంలో మీకు కావాల్సిన సేవలు ఏదంటే అనేది నాకు 300 పెట్టాయి. నాకు దాదాపు 270 ఐడి నెంబర్స్ వచ్చింది. ఆ పర్టికులర్స్ అనేది నా దగ్గర ఉంది. ఐడి నెంబర్ అయితే వచ్చింది కానీ సర్టిఫికేట్ వస్తుంది. సచివాలయానికి ఫోన్ చేసినప్పుడు మా చైల్డ్ అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఇక్కడ కాదు మేము చేయమని అన్నాడు. 2వ తరగతిలోను సార్ నాన్ అవైలబిలిటీ ఇవ్వడానికి 20 days పడుతుంది, మీకు లేట్ బర్త్ ఎంట్రీకి 60 days పడుతుంది అర్థం చెప్పారు. అసలు 4 రోజులు 3 రోజులు నెలకి ఆబ్సెంట్ అవుతుంటారు. లేకపోతే ఇవాళ వచ్చినట్టు రేపు రాకుండా అట్లా లాంగ్ ఆబ్సెంటీస్ ఇంకా ఏ సెక్షన్లో లేదు. నేను సార్కి ఇంత ముందు కూడా చెప్పాను ఒకసారి తీసేయమని. సార్ అవి ఇప్పుడు నేనేమంటానంటే ఆ 8 లాంగ్ ఆబ్సెంటీస్ చెప్తే 14 మంది రా కారణాలు చెప్తున్నాను సార్. కొరసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న వస్తువులు కాలి బూడిద అయిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చింతమ వెంకటస్వామి ఇంట్లో శుక్రవారం అనుకోకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న వస్తువులు కాలి బూడిద కాగా సుమారు 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే లోపే ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కాలి బూడిద అయింది. రైతులకి ఏ రకంగా ప్రాణం వస్తుంది? ఏసన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.